వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 28, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కాల్పుల విరమణ అంగీకరించిన ఇజ్రాయెల్, హమాస్ మరో 2 రోజులు పొడిగింపు గురించి వివరాలు తెలపండి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. తొలుత కుదుర్చుకున్న 4 రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు 2 వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ ప్రతిరోజు 10 మంది ఇజ్రాయెలీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బందీకి బదులుగా 3 పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ వదలాల్సి ఉంటుంది. ఖతార్, పశ్చిమ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారం నాటికి 58 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడుదల చేశాయి. 4వ విడబందీలు విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న మరింత మంది పాలస్తీనీయులను విడిపించుకోవడం కోసం కాల్పుల విరమణ పొడిగింపును కోరుతున్నట్లు హమాస్ అంతకుముందు పేర్కొంది. హమాస్ ప్రతినిధి ఒకరు ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ తమ గ్రూపు కాల్పుల విరమణను మరో 2 నుంచి 4 రోజులు పొడిగించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ లెక్కన హమాస్ మరో 40 మంది వరకు బందీలను విడుదల చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. హమాస్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్కసారి సంధి ముగిశాక ఐడిఎఫ్ భూతల ఆపరేషన్ పునఃప్రారంభమవుతుందని వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 2. న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్: క్రిస్టఫర్ లక్సాన్. న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సాన్ 53 సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. గత నెల పార్లమెంటు ఎన్నికల తరువాత 2 చిన్న పార్టీల మద్దతుతో లక్సన్కు చెందిన నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. మంగళవారం ఒక 100 రోజుల పాలన, ఆర్థిక ప్రణాళికను ప్రకటిస్తానని, పొరుగుదేశం ఆస్ట్రేలియాను క్రిస్మస్కు ముందే సందర్శిస్తానని లక్సన్ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రతిత్మక బుకర్ ప్రైజ్న 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్: పాల్ లించ్. ప్రతిత్మక బుకర్ ప్రైజ్న 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ప్రొఫెట్ సామ్ నవలకు ఈ అవార్డు లభించింది. ఐర్లాండ్ దేశం నిరంకుశత్వంలోకి జారిపోతున్న సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టాలను ఇందులో లించ్ వివరించారు. బుకర్ ప్రైజ్ 50,000 పౌండ్ల నగదు బహుమతితో వస్తుంది మరియు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాలలో ఒకటి. ఈ నవల ప్రస్తుత క్షణం యొక్క సామాజిక మరియు రాజకీయ ఆందోళనలను సంగ్రహిస్తుంది మరియు దాని భావోద్వేగ కథనానికి ప్రశంసించబడింది. బుకర్ ప్రైజ్ ఆంగ్లంలో వ్రాసిన మరియు యుకే లేదా ఐర్లాండ్లో ప్రచురించబడిన ఏదైనా జాతీయత రచయితల కల్పిత రచనలకు తెరవబడుతుంది. బుకర్ ప్రైజ్ మొట్టమొదట 1969లో అందించబడింది మరియు దాని విజేతలలో సల్మాన్ రష్దీ, మార్గరెట్ అట్వుడ్ మరియు హిల్లరీ మాంటెల్ వంటి ప్రశంసలు పొందిన రచయితలు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 4. ఎన్క్యూబీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల గురించి వివరాలు తెలపండి. మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు. ఢిల్లీ, అమెరికా నుంచి 31 ఎన్క్యూబీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. కొన్ని వారాల్లో అమెరికా కాంగ్రెస్ ఈ విక్రయానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ డ్రోన్ల కొనుగోలుకు భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్కు అమెరికా స్పందించాక రెండు దేశాల అధికారులు తుది విడత చర్చలు జరుపుతారని వివరించాయి. తన సైనిక బలగాల నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ హంటర్ కిల్లర్ డ్రోన్లను కొనిచేయాలని భారత్ నిర్ణయించింది. ముఖ్యంగా చైనా వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఇవి అవసరమని భావిస్తోంది. ఈ డ్రోన్ల ధరను తదుపరి చర్చల్లో ఖరారు చేస్తారు. అయితే ఈ కాంట్రాక్టు విలువ దాదాపు $300 కోట్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు ఏకబిగిన 35 గంటలకు పైగా గాల్లో ఉండగలవు. ఇవి 4 హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ ఏడాది ఆన్లైన్లో అత్యధికులు వెతికిన పదం ఏది? ఆన్సర్ అథెంటిక్. సాంకేతిక సాయంతో తన ఫోటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో డీప్ ఫేక్ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 2023లో ప్రపంచం ఆన్లైన్లో వెతికిన పదాల్లో డీప్ ఫేక్ ఒకటని మెరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ వెల్లడించింది. ఒక వ్యక్తి ఫోటో, వీడియో, ఆడియోలను మార్చి ఆ వ్యక్తి చేయని పనిని చేసినట్లుగా, పలకని మాటలను పలికినట్లుగా చూపడమే డీప్ ఫేక్ అని నిఘంటు నిర్మాతలు నిర్వచించారు. అయితే 2023లో అత్యధికులు అన్వేషించిన పదం మాత్రం అథెంటిక్ అని మెరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ సోమవారం ప్రకటించింది. దీనికి నిజమైన, విశ్వసనీయమైన, ప్రామాణికమైన అని అర్థం. ప్రస్తుత కృత్రిమ మేధా జనిత డీప్ ఫేక్ ప్రపంచంలో విశ్వసనీయత సంక్షోభంలో పడింది. అందుకే జనం తమ ఆన్లైన్ నిఘంటువులో నిజమైన వంటలు, నిజమైన స్వరం, నిజస్వరూపం కోసం వెతుకులాటను ముమ్మరం చేశారని నిఘంటు సంపాదకుడు పీటర్ సోకోలోవ్స్కీ వివరించారు. ఈ సమాధాన పత్రాన్ని నిజంగా విద్యార్థి రాశాడా, రాజకీయ నాయకుడు నిజంగానే ఈ ప్రకటన చేశాడా అనే ప్రశ్నలు నేడు మార్మోగుతున్నాయని, కొన్నిసార్లు మన కళ్లను, మన చెవులను మనమే నమ్మలేకపోతున్నామని ఆయన గుర్తు చేశారు. మెరియం వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువులో 5 లక్షల పదాలు ఉండగా వాటిలో లవ్ అనే పదానికి అర్థం అన్వేషించేవారు ఎప్పుడూ అత్యధికంగా ఉంటారు. అది రివాజు కూడా. మరోవైపు ఈ సంవత్సరం అథెంటిక్ అనే పదం అగ్రాసనం అందుకొందని సోకోలోవ్స్కీ చెప్పారు. 2023లో జనం చాలా ఎక్కువగా అన్వేషించిన పదాలలో రిజ్, రొమాంటిక్ ఆకర్షణ, సమ్మోహన శక్తి, కబుట్స్, ఇజ్రాయెలీ సాముదాయిక వ్యవసాయ క్షేత్రం, జనావాసం, ఇంప్లోడ్, అంతఃస్ఫోటనం, కొరోనేషన్, పట్టాభిషేకం వంటివి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6. 2023-24లో వృద్ధి రేటు 6.4%. S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా గురించి వివరాలు తెలపండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు లో భారత వృద్ధి రేటు 6.4%గా నమోదు కావచ్చని అమెరికాకు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. గతంలో భారత వృద్ధిపై సంస్థ అంచనా 6% కాగా ఇప్పుడు పెంచింది. ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, ఎగుమతులు తగ్గుతుండటం వంటి సవాళ్తున్న దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బాగున్నందున వృద్ధి వేగం పెరగడానికి దోహదం చేయనున్నట్లు విశ్లేషించింది. అయితే వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 6.3% నుంచి 6.4%నికి సంస్థ కుదించింది. అంతర్జాతీయ వృద్ధి మందగించడం, వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వంటివి దేశీయ వృద్ధికి సవాళ్లుగా నిలుస్తాయని సంస్థ అభిప్రాయపడింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, IMF, ప్రపంచ బ్యాంక్, ADB, ఫిచ్ సంస్థలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 6.3%గా అంచనా వేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ 6.5% వృద్ధి రేటును అంచనా వేసింది. 2022-23లో దేశ వృద్ధి రేటు 7.2%గా నమోదైన సంగతి తెలిసిందే. థాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.